అంటే ఒకప్పుడు అంటే తల్లికి గాని, తండ్రికి గాని మైనస్ నంబర్ ఉంటే మయోపియా ఉందనుకోండి. దెన్ ఖచ్చితంగా పిల్లలు కూడా వస్తుంది. దిస్ జెనెటిక్ ఫ్యాక్టర్ అని ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టర్. అంటే యూజువల్లీ హై మయోపిక్ ఈజ్ హెరిడిటరీ. ఆ ఫ్యాక్టర్ ఇప్పుడు కూడా ఉంది. లైక్ తల్లికి గాని, తండ్రికి గాని ఆర్ ఇద్దరికీ ఉంటే గూడా పిల్లలకు ఖచ్చితంగా మయోపియా వస్తుంది. బట్ రీసెంట్‌లీ మనం వి హావ్ వెరీ ఆఫ్ లేట్ అంటే సడెన్‌గా ఒక సర్జ్ ఆఫ్ మయోపిక్ కేసెస్ అని చూస్తున్నాం. పర్టిక్యులర్‌లీ ఆఫ్టర్ దట్ కోవిడ్-19 ఎపిడెమిక్ పాండమిక్ తర్వాత దేర్ ఈస్ ఎ సడెన్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ మయోపియా. ఎవరికి మయోపియా అంతకుముందు లేని నంబర్స్ వాళ్ళకొస్తుంది. అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకేమో వాళ్ళ నంబర్ కూడా పెరిగింది. సో వాట్ హ్యాపెండ్ ఏంటంటే ఆ కోవిడ్ పాండమిక్ అప్పుడు పొద్దున్న లేవగానే పిల్లలు స్క్రీన్ ముందు కూర్చోవాలి. స్కూల్ అటెండ్ అవ్వడానికి. అది అయిపోయిన తర్వాత దెన్ టాబ్లెట్స్ ముందు టు కంప్లీట్ దేర్ హోమ్ వర్క్. దెన్ టు రిలాక్స్ దే విల్ యూజ్ దేర్ మొబైల్ ఆర్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెలివిజన్ స్క్రీన్. సో అవుట్‌డోర్‌కి వెళ్ళడం చాలా తగ్గిపోయింది. దట్ వాస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ కేసెస్. ప్లస్ నంబర్ పెరగడం కూడా మెయిన్ థింగ్. ఆ తర్వాత కూడా అది చాలా రోజులు పర్టిక్యులర్‌లీ ఇన్ అర్బన్ కిడ్స్ ఆల్సో ఆ లైఫ్ స్టైల్ అవే నడుస్తుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది అర్బన్ కిడ్స్ ఎలా ఉంటుందంటే అకాడమిక్ ప్రెషర్ వల్ల గూడా దే హ్యావ్ టు చదవడం గూడా ఎక్కువ ఇంక్రీజ్ నియర్ యాక్టివిటీస్ గూడా పెరిగింది. బికాస్ దే హ్యావ్ టు రీడ్ అండ్ రైట్ అ లాట్. అపార్ట్ ఫ్రమ్ దట్ యూజింగ్ ల్యాప్‌టాప్స్ అండ్ టాబ్లెట్స్ ఫర్ కంప్లీటింగ్ దేర్ ప్రాజెక్ట్ వర్క్ అండ్ దెన్ స్టడీయింగ్. అండ్ లేటర్ వాళ్ళు రిలాక్స్ అవ్వాలనుకుంటే మళ్ళీ మొబైల్ ఆర్ టెలివిజన్. So they are outdoor activities is very less, particularly now. So rural and urban kids compare చేస్తే ఈ myopia again urban kids లో ఎక్కువ.